ఫ్రెండ్స్, ఇదంతా హోల్సేల్ కోసం ప్యాక్ చేయాల్సింది. ఇది ఒక కస్టమర్ది, ఇదంతా స్టాక్ కోసం ప్యాక్ చేయాల్సింది. ఇదంతా ఒక కస్టమర్ది. ఇది కూడా హోల్సేల్ వాళ్ళది, ప్యాక్ చేయాల్సింది. ఇదంతా ఒక కస్టమర్ది. సో చాలామంది అంటారు కదా, 5 చీరలు ఇస్తున్నాయి, 10 చీరలు వచ్చినాయి, మాకు ఇంత వచ్చింది అనేది. మన దగ్గర ఇంత బల్క్ ఆర్డర్స్ అయితే వస్తాయండి. శ్రీలక్ష్మి బొటిక్లో హోల్సేల్ అండ్ రీటైల్ మీ అందరికీ తెలిసింది. లేవు చూడండి, మన దగ్గర ఏంటంటే మంచి మంచి పట్టు శారీస్ ఉంటాయి. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి తీసుకుంటుంటారు. ఇవన్నీ సేల్ అయిపోయినాయి. వీటి కోసం ప్రైస్ అయితే ఎవరు అడగకండి. ఇప్పుడు జస్ట్ ప్యాక్ చేస్తున్నాం అంతే. అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. సో ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి. బట్ ఇంటి చెట్టు మందులకు పనికి రాదన్నట్టుగా మనం చిన్న ఛానళ్ళల్లో అమ్మితే పెద్దగా ఎవరికి యూజ్ ఉండదు. అదే పెద్ద పెద్ద దానిలో కావాలి అంటే ఇది చూడండి, డిన్నర్కు తీసుకుంటాను చూడండి, డిన్నర్కు అంత బాగుంటుంది శారీ. ఇలాంటి మస్తు కలెక్షన్ ఉంటుంది మన దగ్గర. బట్ ఇదిగోండి ఒరిజినల్గా పట్టు శారీ. ఇంకా కిందికి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉంటుందండి. ఇదంతా ఒక కస్టమర్ది. ఇవన్నీ కూడా పట్టు శారీస్. ఇవన్నీ కూడా పట్టు శారీస్. ఇలా ప్రతి ఒక్క స్టాక్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇలా హోల్సేల్ మనకి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూనే ఉంటుంది. చూడండి, దీనిలో ఏంటి అంటే బయట మీకు 999 లేదంటే 1050 రూపీస్ ఉంది. మన దగ్గర వచ్చేసి ప్రైస్ జస్ట్ 750 రూపీస్లో అవైలబుల్ ఉంటుంది. ఇలాంటి ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ అయితే ఎన్నో ఉంటాయండి. సో మీరు కూడా చిన్నగా ఆన్లైన్ స్టార్ట్ చేయాలంటే జెన్యూన్గా అంటే చాలామంది ఏంటంటే వీడియోస్ చూసి నాకు కూడా కావాలి అంటారు. అలా కాకుండా ఖచ్చితంగా నేను తీసుకుంటా అంటే మినిమం 5000 బడ్జెట్ పెట్టుకుంటే ఇలా అదొకటి తీసుకొని మీకు నచ్చిన శారీస్తో బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. మేమైతే ఇస్తున్నాం హోల్సేల్గా. కావాలనుకున్న వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. టైం పాస్కి అయితే కాదండి, జెన్యూన్గా కావాలనుకున్న వాళ్ళు మాత్రం. ఎందుకంటే నేను సింగిల్ హ్యాండ్తో చేస్తే నాకు ఫుల్ వర్క్ ఉంటుంది. జస్ట్ వీడియో కాల్ చేసి పక్కన పెట్టి దాని తర్వాత వద్దు అని చెప్పేసి కాదు. ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి మాత్రమే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. రీసేలర్స్కి అయితే ఉండదండి. అది కూడా హోల్సేల్ వాళ్ళు మినిమం 5000 బిల్ చేసిన వాళ్ళకి మాత్రం ఉంటుందండి.